తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలతో పాటు తమిళనాడులో భారీగా వర్షాలు కురిశాయి. దీంతో పలుచోట్ల రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. తమిళనాడులో వరదలు ముంచెత్తడంతో విమానాశ్రయం నీట మునిగింది. తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫెంగల్ తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. వర్షాల కారణంగా విశాఖ నుంచి పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. తిరుపతిలో భారీ వర్షాల కారణంగా విశాఖ, తిరుపతి విమాన సర్వీసులను రద్దు చేశారు. మరోవైపు చెన్నైలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉండడంతో విశాఖ, చెన్నై విమాన సర్వీసులను కూడా రద్దు చేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ప్రధాన జలాశయాలు నిండిపోయాయి. రెండో ఘాట్ రోడ్లోని చివరి మలుపు వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. గోగర్భం జలాశయం 2 గేట్లు ఎత్తి నీరు విడుదల చేశారు. కుమారధార, పసుపుధార, పాప వినాశనం, ఆకాశగంగ జలాశయాల్లో పూర్తి స్థాయికి నీటిమట్టం చేరింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుంజన నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పరివాహక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తుపాను ప్రభావం నుంచి చెన్నై, పుదుచ్చేరి పరిసర ప్రాంతాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. వర్షాలతో మునిగిపోయిన ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరం చేసింది. నీటి ముంపు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. చెన్నై, పుదుచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉచిత ఆహార పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు భోజనం అందిస్తున్నారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.